Hello everyone, welcome back to my channel. Today we are going to see about the types of the probabilities. And we have four types. First is classical, second is empirical, and third one is subjective, and fourth one is axiomatic probability. And we will learn these probabilities one by one. So today we are going to see only about classical probability. We will see in detail, okay? And this classical probability is also known as a priori probability. And this was introduced by Laplace. Laplace అనే సైంటిస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. మ్యాథమెటిషియన్ సారీ. Laplace is introduced the classical probability. Okay? And ఈ క్లాసికల్ ప్రాబబిలిటీ ఏంటంటే ఇది ఎప్పుడు యూస్ చేయాలి అంటే if the events are equally likely, if the outcome of a random experiment is equally likely outcomes and mutually exclusive, then only we can use this classical probability. And hope you are clear what is equally likely and mutually exclusive events. కదా అంటే ఈ క్లాసికల్ ప్రాబబిలిటీ యొక్క ఫార్ములా ఏంటి, which is nothing but we are learning from right 10th class, the number of favorable outcomes by total number of outcomes, which is the formula derived by the Laplace. Okay, we are fine. If the outcome of a random experiment is equally likely and mutually exclusive, then we can use the classical probability formula. But if the events of a random experiment is not equally likely and not mutually exclusive, అవి కానప్పుడు మరి ఏ probability యూస్ చేయాలి? What we need to use? For that purpose only, the empirical probability has been evolved. అంటే ఈక్వల్లీ లైక్లీ అవుట్కమ్స్ కాకుండా వేరే కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి టేక్ వెదర్, there is a 20% chance tomorrow it may be a rainy day, and there is a 60% chance there may be a cloudy day tomorrow. సో ఇక్కడ ఈక్వల్లీ లైక్లీ కాదు కదా, 50-50% ఛాన్సెస్ కావు, ఇక్కడ డిఫరెంట్ ఉన్నాయి. సో అప్పుడు ఏం యూస్ చేయాలి? అందుకని ఇవి అనేది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ కి ఉపయోగపడదు. క్లాసికల్ ప్రాబబిలిటీ ఇట్ డస్ నాట్ సూటబుల్ for the complex problems. It only suitable సో క్లాసికల్ ప్రాబబిలిటీ అనేది కార్డ్ గేమ్స్ కి ఉపయోగించవచ్చు. కార్డ్ గేమ్స్ అలాగే ఇంకేంటి, అండ్ we can use for tossing coins, rolling a die, అలాంటి వాటికి మాత్రం ఉపయోగించవచ్చు. ఎందుకంటే వాటిలో అన్నిట్లో మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, నో టూ ఈవెంట్స్ కెనాట్ అక్కర్ సైమల్టేనియస్లీ, అండ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్, ప్రతి ఈవెంట్ కి 50% ఛాన్స్ ఉంటుంది టు బి టేకెన్ యాజ్ అ ర్యాండమ్లీ కదా. కాకపోతే ఈ ఈక్వల్లీ లైక్లీ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాకుండా ఉన్న ఈవెంట్స్ కి మరి ఏం ప్రాబబిలిటీ యూస్ చేయాలి? అందుకోసమని దానికోసము మనకి ఎంపిరికల్ ప్రాబబిలిటీ అనేది వచ్చింది. So whenever you are learning about the type of probabilities, you need to know the limitations of previous probability and how it is improved in the post తర్వాత వచ్చిన ప్రాబబిలిటీ అనేది ఆ లిమిటేషన్స్ ని ఎలా ఓవర్కమ్ చేసిందో నేర్చుకోవాలి. ఇలా లింకింగ్ తో నేర్చుకోగలిగితే యు డోంట్ నీడ్ టు బై హ్యాడ్ ఇట్. సో క్లాసికల్ ప్రాబబిలిటీ అనేది ఓన్లీ కార్డ్ గేమ్స్ కి వాటికి ఉపయోగపడుతుంది. అండ్ ఈవెన్ ర్యాండమ్ ఆఫ్ ఎన్ ఎక్స్పెరిమెంట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాకుండా ఉన్నట్టయితే, ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ కాకుండా నాట్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్ ఉంటే ఇది అనేది సూటబుల్ అవ్వదు. సో అందుకనే ఎంపిరికల్ ప్రాబబిలిటీ అనేది యూస్ చేస్తాం. ఈ ఎంపిరికల్ ప్రాబబిలిటీని స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ అని కూడా అంటారు. స్టాటిస్టికల్ ప్రాబబిలిటీ, ఇట్ యూజెస్
the relative frequency of past performances. Relative frequency ante we have a formula for relative frequency, which is nothing but the frequency of a corresponding time period divided by total number of frequency. దీన్ని మనం రిలేటివ్ ఫ్రీక్వెన్సీ అంటాం అనమాట. ఇదేంటంటే ఎంపిరికల్ ప్రాబిలిటీ ఏంటంటే పాస్ట్ పర్ఫార్మెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క ప్రాబిలిటీస్ అనేది రిఫరెన్స్ గా తీసుకొని ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది అని ప్రిడిక్ట్ చేసేదే మనకి ఎంపిరికల్ ప్రాబిలిటీ అన్నమాట. అండ్ ఈ క్లాసికల్ ప్రాబిలిటీ అనేది మనం ఎక్స్పెరిమెంట్ చేయకుండా కూడా చెప్పొచ్చు. మనం కాయిన్ టాస్ చేయకుండా కూడా చెప్పొచ్చు. మనకు వచ్చేటి రెండే అవుట్కమ్స్, హెడ్ టెయిల్. కానీ ఇక్కడ ఎంపిరికల్ ప్రాబిలిటీ అనేది కొన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తేనే కానీ మనకు ఆన్సర్స్ తెలియవు. ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటేనే వాటికి ఏం అవుట్కమ్ వస్తుందో తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లినికల్ ట్రీట్మెంట్స్ లో చూడండి, మనకి ఏదైనా మనం మెడిసిన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, ఏదనేది ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడానికి మనం కంపల్సరీ ఆ టాబ్లెట్ ని ఎక్స్పెరిమెంట్ చెయ్యాలి, ఏది ఎఫెక్టివ్ ఉందనేది. సో అలాంటి ఎక్స్పెరిమెంట్ చేసి అవుట్కమ్ ని కనుక్కోవాలంటే we need to use the empirical probability. This is how the empirical probability has been evolved. And మనం ఇప్పుడు సబ్జెక్టివ్ ప్రాబిలిటీ నేర్చుకుందాం. సబ్జెక్టివ్ ప్రాబిలిటీ అంటే ఏంటి అనేది. So I hope you are clear why the empirical probability has been evolved. What is the purpose of it? And subjective probability. Subjective probability ante what do you know about first subjective? Subjective ante ఒక్క ఇండివిజువల్ డిపెండెంట్ అయ్యి ఉంటది. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అనుకోండి, ఫర్ సపోజ్ ది ఏ పర్సన్ అండ్ బి పర్సన్. ఏ పర్సన్ బి పర్సన్ ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరు పీపుల్స్ కి సిమిలర్ హ్యాబిట్స్ ఉండాల్సిన అవసరం ఉందా చెప్పండి? లేదు కదా. ది టూ different persons can have two different personalities, two different habits, two different consumption habits కదా. ఇద్దరు మనుషులు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ ఉండొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐడియాస్ ఉండొచ్చు. సో వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఒక్కోళ్ళకి ఒక ఐటమ్ అనేది నచ్చుతుంది, ఇంకొకళ్ళకి అదే ఐటమ్ నచ్చకపోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ కెన్ హ్యావ్ on only one item. సో ఇక్కడ సబ్జెక్టివ్ ప్రాబిలిటీ అంటే కూడా అంతే అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి టేక్ వరల్డ్ కప్ అనేది తీసుకోండి. వరల్డ్ కప్ తీసుకుంటే కొందరు ఫేవరిజం అన్నమాట, లైక్ వి కెనాట్ సే ఫేవరిజం, వాళ్ళ ఒపీనియన్ ప్రకారం ఇండియా అనేది వరల్డ్ కప్ విన్ అవుతుంది, వాళ్ళ బిలీఫ్ అది. ఇంకా వేరే వాళ్ళు ఉంటారు who hate the people of India. They say that the Pakistan will win the World Cup. అలా అన్నమాట. It depends on their opinion, on their judgment. ఇది వాళ్ళ పైన డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట. సో అందుకనే ఈ సబ్జెక్టివ్ ప్రాబిలిటీ అనేది ట్రూ కాదు, రియలబుల్ కాదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబిలిటీ వస్తుంది. సో విచ్ ఇస్ నాట్ రియలబుల్. అండ్ నౌ వి విల్ లెర్న్ మరి ఈ ఎంపిరికల్ ప్రాబిలిటీ నుంచి సబ్జెక్టివ్ ప్రాబిలిటీకి ఎందుకు వచ్చామంటే కొన్నిసార్లు ఇండివిజువల్ ఒపీనియన్స్ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వి టేక్ అ బిజినెస్ లో తీసుకోండి, ఎవరైతే బిజినెస్ రన్ చేస్తారో వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ఒపీనియన్స్ కూడా, వాళ్ళ ఐడియాస్ తోని కూడా వాళ్ళ బిజినెస్ అనేది గ్రో అవుతుంది. వాళ్ళ ఐడియాస్ తోని, వాళ్ళ థాట్స్. సో దట్స్ వై the subjective probability has been evolved. And now we will see about the axiomatic probability.
ఇక్కడ axiomatic probability కనుక చూసుకుంటే this is given by A.N. Kolmogorov in 1933 or 1931, I don't know exactly. This has been introduced by A.N. Kolmogorov. And this probability is totally based on axioms, the set of axioms. Set of axioms. మరి సబ్జెక్టివ్ ప్రాబబిలిటీ నుంచి మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము? వై దిస్ హ్యాస్ బీన్ ఎవాల్వ్డ్ అంటే సబ్జెక్టివ్ ప్రాబబిలిటీ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది, సేమ్ ఉండదు కదా. అప్పుడు అనేది ట్రూ కాదు. ఒక్కొక్కరు ఇండివిజువల్ ని బట్టి ఒకళ్ళు దాన్ని ఇష్టపడొచ్చు, ఇంకొకరు ఇష్టపడకపోవచ్చు. సో దిస్ ఇస్ నాట్ ట్రూ. సో దట్స్ వై ఓన్లీ ది axiomatic probability has been come into the play. ఈ సెట్ ఆఫ్ axioms పైనే ఈ ప్రాబిలిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ప్రాబిలిటీని క్యాలిక్యులేట్ చేస్తాం. ఆ సెట్ ఆఫ్ axioms ఏంటి అండ్ what are those axioms we will see in the next video, because the video of the length is increasing. So I will see this axiomatic probability in the next video. Thank you all. Happy learning to you.